నమస్తే సార్, ఇక్కడ పోలింగ్ జరుగుతుంది. చాలా బ్రహ్మాండంగా ఎంప్లాయీస్ అంతా కూడా మన సిబిఎన్ ఉంటేనే మన జీవితము, మన లైఫ్, మన బిడ్డల లైఫ్ అట్లని చెప్పి ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా మేము అడుగుకు ముందే జై తెలుగుదేశం అనేసి ధైర్యంగా స్వచ్ఛందంగా చెప్తున్నారు సార్. ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారికి 1,00,000 ఓట్ల మెజార్టీ కుప్పం నుండి ఖచ్చితంగా వస్తుంది. వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని ఎత్తులు వేసినా, ఎన్ని ప్లాన్లు చేసినా అభివృద్ధి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రమే చేయగలుగుతారు కుప్పంకి. అదే వైసీపీలో ఉండే నాయకులు కూడా బాధపడుతున్నారు, మేము ఎందుకు వెళ్ళాము దీంట్లోకి, అలాంటి దేవుణ్ణి వదిలేసి అట్లని చెప్తుంటే కూడా మేము చెప్తున్నాం, మీరు ఎనీ టైం ఎప్పుడైనా రండి, మిమ్మల్ని మేము ఆహ్వానించుకుంటాము. నారా చంద్రబాబు నాయుడు అంటేనే మనకు ఒక దేవుడు అట్లని చెప్తున్నాము. బుద్ధి గడ్డితని వెళ్ళామని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు మాత్రమే చేయగలుగుతాడు. ఈ రాష్ట్రంకి కూడా కానీ, కుప్పానికి కూడా కానీ, ఈ కుప్పం ప్రజలు ఎన్నప్పటికీ మర్చిపోరు. కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఒక దేవుళ్లాగా నిలిచి ఉండిపోతాడు సార్. అదేవిధంగా రేపు ఈ రోజు ఇంకా ఒక 5 గంటల వరకు పోలింగ్ ఉంది సార్. అది అయిపోయిన తర్వాత మంచి మెజార్టీతో కూడా మనకు రావడం జరుగుతుంది. పెద్ద ఆయనకి మంచి గిఫ్ట్ కూడా ఇస్తారు. ఎంప్లాయీస్ అందరూ కూడా వాళ్ళు కూడా చాలా సఫర్లో ఉన్నారు. ఇప్పుడు దాంతో ఏమి ఇబ్బంది లేదు సార్. రాష్ట్రం అంతా కూడా ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుందని, నారా చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా సీఎం అవుతారని మనవి చేసుకుంటూ, ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు ఉంటేనే బాగుంటుంది. వీళ్ళిచ్చే డబ్బులకి, వీళ్ళిచ్చే ఓట్లకి, వీళ్ళిచ్చే మందులకి దయచేసి ఊరు అమ్ముడుపోవద్దండి. నారా చంద్రబాబు నాయుడు గారికి ఓటేయండి, సైకిల్ గుర్తు మీద ఓటేయండి. మళ్ళీ అడుక్కుంటా ఉన్నాం, ఈసారి మిస్ అయితే రాష్ట్రం ఉండదు. దయచేసి అందరూ కూడా గమనించాల్సిన విషయము. అందరికీ చేతులెత్తి మొక్కుతున్నాము. చంద్రబాబు నాయుడుకి ఓటేసి ఆయన 1,00,000 మెజారిటీతో కుప్పం నుండి గెలిపియాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్.